హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ సంతోష్ పాత్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు అన్న ఏరియా ఏంటన్నా? ఇది మనది సుందర్ నగర్ గణేష్ కమ్యూనిటీ దగ్గర శ్యామలకుంట. ఓకే, శ్యామలకుంట బస్తీ. ఇది సుందరనగర్ అర్జన్ బస్తీ అనేసి ఇది మన వినాయకుడు ఏర్పాటు చేసుకొని మా ఆదివర్యంలోకి వచ్చి ఇప్పుడు 27 సంవత్సరాలు. మా నాన్న వాళ్ళ పీరియడ్ వాళ్ళు చూస్తే కనుక ఇంకా దాదాపు వాళ్ళు కూడా 20 సంవత్సరాలుగా ఇక్కడ ఈ గణేష్ ఉత్సవాలు అనేది చేసేవాళ్ళం. మరి దాదాపుగా మేమైతే కనుక ఇప్పుడు మా యూత్ వాళ్ళందరూ కలిసి ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ కొంతమంది ఉద్యోగాలు చేస్తాం. అందరం కూడా మాకు తోచిన విధంగా మేము అందరం కూడా కొన్ని డబ్బులు వేసుకొని మరి అలాగే మాకందరూ కూడా కొంతమంది మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకందరూ కూడా దేవునిపైన భక్తితో మా అందరితో అసోసియేట్గా ఉండి మాకందరూ వాళ్ళు తోచిన విధంగా మాకు సహాయం చేస్తూ అలాగే మేము ప్రతి సంవత్సరము ప్రతిరోజు అన్నప్రసాదన కార్యక్రమం జరుగుతున్నాం. నిత్య అన్నదానం ఈ నవరాత్రులు కూడా నిత్య అన్నదానం చేస్తున్నాం. ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటే 4th ఇయర్ అట్లా చేస్తున్నట్టు. మామూలుగా నిమజ్జనం టైంలో అయితే కనుక అందరి విధంగా నిమజ్జనం ఏర్పాట్లు చేసుకుంటాం. మళ్ళీ అదేవిధంగా ఒకరోజు భజన ఏర్పాటు చేసుకుంటాం. అట్లా భక్తి శ్రద్ధలతో మా యొక్క యూత్ అందరూ కూడా దేవుడి దయ వల్ల అందరం కూడా వెల్ సెట్ అయ్యి అందరు గణేష్ మహారాజ్ని కొలిస్తే అందరూ నిజంగా పెద్దవాళ్ళు చెప్పినట్టు కాకుండా మాకు ఎక్స్పీరియన్స్గా మేము ఇష్టంగా దైవాన్ని కొలుచుకున్నాం అనుకోండి అన్నీ బాగుంటాయని నిజంగా మళ్ళీ ఒకసారి కూడా తెలియజేసుకోవచ్చు. మన ఉన్న యువతరానికి తెలియజెప్పవచ్చు కూడా. భక్తి శ్రద్ధలతో చేయాలి, భక్తి శ్రద్ధలతో కంపల్సరీ. ఎందుకంటే మనం ఏదో విధంగా చేస్తా అంటే కుదరదు. గణేష్ దగ్గర మా యూత్ అందరూ కూడా మేము ఎప్పుడైతే గణేష్ మహారాజ్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలకు వేరే దీనికి దారి ఇవ్వకుండా అందరం కూడా నిష్టతో ఇక్కడనే పూజ చేయించుకొని మరి ఎటువంటి వేరే దీనికి పాల్గొనకుండా అందరం కూడా ఐక్యతతో చేస్తాం. మరి వినాయకుడు ప్రైజ్ ఎంత పడింది మీకు? ప్రైజ్ అంటే చూడండి, మేము అక్కడ తీసుకుంది అయితే కనుక ఒక 1,20,000 అట్లా తీసుకున్నాము. కాకపోతే ఏంటంటే మాకు రావడానికి ట్రాన్స్పోర్టేషన్ అది ఇది ఎక్స్పెన్సెస్ మళ్ళీ ఒక 20,000-25,000 దాకా. కుందన్ వర్క్ చాలా బాగుంది. అసలు వినాయకుడిని చూస్తే ఇట్లాంటి కుందన్ వర్క్ ఎక్కడ చూడలేదు నేను. అసలు వినాయకుడి దగ్గర చేసినట్టు అయితే కనబడట్లేదు. మరి ఎక్కడైనా స్పెషల్గా పిలిపించుకొని చేయించుకున్నారా మీరు కుందన్ వర్క్? లేదు, మా యూత్ పిల్లలే వాళ్ళు ఇంట్రెస్ట్గా అక్కడ చూసిన తర్వాత మామూలుగా అక్కడ వీడియో తీసుకొని అన్న మేమే చేస్తామని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అయితే నేను అన్నాను చూడు మరి అర్థనైతే కనుక మనకు 30,000-35,000 అడిగిండు. మరి చూసి మంచిగా చేయాలి, లేకపోతే కనుక విగ్రహం అంత ఇబ్బంది అవుతుంది అంటే లేదు చేస్తామని వాళ్ళు